ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా దినముల తర్వాత ప్రభు యొక్క వాక్యమును మరలా మనం ధ్యానించుకుంటున్నాం. ఈ వాక్యంతో ప్రభు మనతో మాట్లాడినట్లు ప్రార్థించుకుని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగల దేవ, మీకు పరిశుద్ధమైన పాదములు స్తోత్రములైన ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించిన పరలోక రాజ్యం చేర్చుకున్నామని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు యాకోబుతో, నీవు సిద్ధపడి బేతేలునకు వెళ్ళి అక్కడ కాపురముండు. నీవు నీ అన్న ఏసావు దగ్గర నుంచి పారిపోయినప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలివేదిక కట్టు అన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే యాకోబుతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడెక్కడ భయపడిపోంటాం, ఎక్కడెక్కడ వ్యాధులలో పడిపోంటాం, ఎక్కడ దేవుడికి విరోధంగా పోయి ఉంటామని ఒక్కొక్క స్థలంలోనూ ప్రభు మనతో కూడా ఉండి మనల్ని వెతుకుతూనే వస్తూ ఉంటాడు. ఆ సమయం బయటకు వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు అన్నమాట. అనేక పర్యాయములు ప్రభువు నీతో నాతో మాట్లాడి ఉండొచ్చు. మనతో అనేక పర్యాయములు ప్రభు మాట్లాడి ఉండొచ్చు. మనం ఎన్ని పర్యాయములు ఆయన మాటకు లోబడి మనం అలా చేసామో ఒకసారి చూడండి. ఇక్కడ పరిస్థితిని యాకోబుకు దేవుడు తేట తెల్లగా చూపించినప్పుడు ఆయన లోబడి బేతేలుకి వెళ్ళి అక్కడ కాపురం ఉండి అక్కడ ఒక బలిపీఠాన్ని దేవునికి కట్టుచున్నాడు అనమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తాను ఎన్నుకున్న ప్రజల్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు. ఆ ఎన్నుకున్న ప్రజలలో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. కాబట్టి మనము దేవుని బిడ్డలము. ఆయన తగిన సమయంలో మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన మాటలకు లోబడి మన కాలము పరిపూర్ణమైన తర్వాత మనం పరలోక రాజ్యంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగల దేవ, మీకు పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. చాలా షార్ట్ పీరియడ్గా రికార్డు చేస్తుండగా ఒక్కొక్కరితో మీరే మాట్లాడి నడిపించి ఆశించమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.